ఆయన గారిని టచ్ చేస్తే కోట్లే. దోచుకోవడానికి ఆ ఆఫీసర్కి అలుపు రాలేదు, కానీ ఆయన దోచుకున్న సొమ్ముని లెక్క పెట్టడానికి, ఆస్తుల చిట్టా విప్పడానికి ఏసీబీకి మాత్రం చెమటలు పడుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ నోట్ల కట్టలు, బంగారు ఆభరణాలు, వజ్రాల మూటలు ఎలా దోచుకున్నాడో కానీ అవినీతిలో అంతకు మించి అనేంతగా ఒదిగిపోయాడా అధికారి. ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో అవినీతి సొమ్ము గుట్టలు గుట్టలుగా పోగే ఉంది. నరహరి ఇంట్లో సోదాలు నిర్వహిస్తూ ఉండగా టీవీ9 కూడా అక్కడికి వెళ్ళింది. ఏసీబీ సోదాల్లో బయటపడుతున్న ఆస్తుల చిట్టాని చూసి అక్కడి అధికారులే నోరెళ్లబెడుతున్న పరిస్థితి. ఒక టీం అంతా అవినీతి ఆస్తుల చిట్టా లెక్కబెడుతూ ఉంటే మరో టీం అంతా నరహరిని విచారిస్తోంది. ఇన్ని ఆస్తుల్ని ఎలా సంపాదించాడు అన్న దానిపై ఆరా తీస్తోంది. ఇప్పటికీ నరహరి ఆస్తుల లెక్క అయితే తేలలేదు. ఏకకాలంలో 12 లొకేషన్స్లో ఏసీబీ దాడులు చేసింది. తవ్వే కొద్దీ ఆయన అవినీతి సొమ్ము బయటకు వస్తూనే ఉంది. ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నది, బినామీ పేర్ల మీద ఎక్కడెక్కడ భూములు తీసుకున్నది, అలాగే బ్యాంక్ డిపాజిట్లు, లాకర్ల లెక్కలు, ఇలా ప్రతి దానిపై ఏసీబీ ఫోకస్ పెట్టి ఆరా తీస్తోంది. నరహరి ఇంట్లో ఎంత సొమ్ము బయటపడింది, విచారణ ఎలా సాగుతోందో టీవీ9కి ఎక్స్క్లూజివ్గా వివరించారు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్. ఇప్పటి వరకు 1,54 lakhs అనేది నెట్ క్యాష్ దొరికింది. అది కాకుండా ఒక సొసైటీలో 3.5 crores వరకు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి. అది కాకుండా యూనియన్ బ్యాంక్ అండ్ కెనరా బ్యాంకులో కలిసి ఒక 80 lakhs 70 lakhs అంటే ఒక 1.5 crore ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి. టోటల్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్సే 5 crores అబౌవ్ ఉన్నాయి. బ్యాంక్ బ్యాలెన్స్లో బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ కూడా 2 crores పైన ఉంది. దాదాపు ఇదే 7 crores ఉంది. యాక్చువల్లీ ఇక్కడ డాక్యుమెంట్స్ ఆస్తుల కంటే కూడా ఆస్తులది ఇంకా నడుస్తుంది. డాక్యుమెంట్స్ ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఒక హాఫ్ అన్ అవర్లో అది ఫైనలైజ్ అయిపోతుంది. ఇప్పటివరకు మాత్రము నెట్ క్యాష్ అండ్ బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్స్, బ్యాంక్ బ్యాలెన్సెసే అతనికి డిఏ కేసుకు దాదాపుగా సరిపోయేంత వచ్చేసింది. ఒకటి గచ్చిబౌలిలో అతని టీఎన్జిఎస్ కాలనీలో అలాట్ అయిన ఒక ప్లాట్ ఉంది. అదొకటి కన్స్ట్రక్షన్ చేశాడు. అది నెక్స్ట్ ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ ఉంది. ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, అవి వెరిఫై చేస్తాం. గోల్డ్ 1300 grams, 1 kg 300 grams గోల్డ్. ఇవే కాదు, 8 కిలోల వెండితో పాటు మొత్తం 13 కోట్లకు పైగా ఏసీబీ దాడుల్లో దొరికింది. ఇంకా ఆస్తుల లెక్కలు చూస్తే రంగారెడ్డి జిల్లాలో 1.5 ఎకరా అగ్రికల్చరల్ ల్యాండ్, పుప్పాలగూడ రాజేంద్రనగర్లో రెసిడెన్షియల్ ఫ్లాట్, నార్సింగిలో మరో ఫ్లాట్, టీఎన్జిఓ కాలనీ, గచ్చిబౌలిలో హై రేంజ్ బిల్డింగ్స్లను గుర్తించారు. రంగారెడ్డి జిల్లాలో 5 ఓపెన్ ప్లాట్లు ఉన్నట్టు తేలింది. ఈ ఆస్తుల లెక్కంతా చూస్తే సుమారు 100 కోట్లకు పైగా ఉన్నట్టుగా ఏసీబీ సోదాల్లో బయటపడింది. సో అన్నం తింటున్నారో లేదంటే లంచాలే మేస్తున్నారో, జనం రక్తం పీల్చి బతుకుతున్నారో అర్థం కావట్లేదు. ఆ రేంజ్లో నరహరి అవినీతికి అంతు అదుపు లేకుండా పోయింది. ఈ మధ్య కాలంలో ఏసీబీ సోదాల్లో ఎవరిని టచ్ చేసినా 100 కోట్లకు పైగానే అక్రమాస్తులు బయటకు వస్తున్నాయి. అప్పట్లో హెచ్ఎండి మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ, ఇటీవల జలమండలి జీఎం అనంతలక్ష్మి కుమార్ అక్రమాస్తులు 100 కోట్ల మార్కుని దాటిపోయాయి. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఫిర్యాదులతో ఆనకొండల్ని లిస్ట్అవుట్ చేసిన ఏసీబీ పక్కా వ్యూహంతో ఆకస్మికంగా సోదాలు చేస్తోంది.